ఈ కార్యక్రమం ఇదే విషయంతో మనం నెల్లూరు జిల్లా దాకా 21 విజయనగరం జిల్లా అంటే మహిళలు యువత అందరం కూడా మూకుముడి కార్యక్రమం చేయాల్సిన నాయకురాలు మనోహర్ గారు మాట్లాడతారు. రైలు ప్రయాణంలో చేస్తూ మన పార్టీని బాగా ప్రచారం చేసుకోవడానికి నేను వినియోగించుకుంటున్నాం. మొదట స్వాతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ గారు ఈ రకంగానే సామాన్య ప్రజల దగ్గరికి రాజకీయ తీసుకెళ్లాలో చేస్తుంటే లక్ష్యంతో ఆయన దేశమంతటా కూడా రైలు ప్రయాణాలను ఉపయోగిస్తున్నారు. ఇవాళ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలో ఇవాళ మనమంతా కూడా సికింద్రాబాద్ నుంచి నెల్లూరు దాకా ఈ ప్రయాణం సాగిస్తున్నాం. ఈ ప్రయాణం యొక్క లక్ష్యం ఏంటంటే మన యొక్క లక్ష్యాలను ప్రజలకు చేరువ కావడం, మన యొక్క లక్ష్యాలను ప్రజలకి చెప్పడం. అందుకని యువత మహిళలతో కూడా ప్రధానంగా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాం. రాబోయేటువంటి కాలంలో కూడా మన యొక్క లక్ష్యాలను ప్రజల్లో తీసుకెళ్లి ఎక్కువగా మనం ప్రజలను ఆకర్షింపజేసుకుని ఎన్నికల్లో విజయం సాధించడం కోసం మనం ఈ ప్రయాణాన్ని ప్రారంభించాం, శ్రీకారం చుట్టాం. ఇవాళ ప్రయాణానికి రైలు ప్రయాణానికి శ్రీకారం చుట్టాం. ఆ శ్రీకారంలో అత్యున్నతంగా రేపు పొద్దున్న ఎలక్షన్లో శ్రీకారం చుట్టామని చెప్పి ఆకాశంలో ఉన్న రాజకీయాన్ని జనం చుట్టూ తిప్పాలని, మీరందరూ మీ జీవితాల్లో మీరే హీరోలను గుర్తు చేయాలని చెప్పని ఈ దేశంలో ఆర్థిక శక్తి, రాజకీయ శక్తి మొత్తం కూడా వాళ్ళకి, గ్రామాలకి, పట్టణాలకు తీసుకురావాలి. యువత నిరాశ మరిగిపోతున్నారు. చదువుకున్నా కూడా ఉపాధి లేక చిన్న ఆదాయం కోసం పొట్ట చేత పట్టుకుని నగరాలకు వలసపోతున్నారు. అందుకోసం అని చెప్పని లోక్సత్తా పార్టీ వరంగల్ జిల్లాలోనే 52 చిన్న పట్టణాలని వచ్చే 5 ఏళ్లలో అభివృద్ధి చేయడం కోసం అని చెప్పని ఒక బృహత్ పథకాన్ని ఏర్పాటు చేసింది. మీ జిల్లాను చూసినట్టయితే వరంగల్ నగరం తర్వాత మీ జనగాం మున్సిపాలిటీ అంతే, ఎక్కడ ఉపాధి కల్పన లేదు. అలా కాకుండా 2000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ జిల్లాలో 52 చిన్న పట్టణాలు, 3 లక్షల మందికి ఈ జిల్లాలోనే ఉపాధి, ఎక్కడికి మళ్ళీ పారిపోవాల్సిన అవసరం లేకుండా దళితులు బతికేందుకు ఈ సంకేతం అందించడం కోసం పోరాటం. భూమార్గం పట్టించాలని చెప్పని ఈవేళ ఈ రైలు యాత్ర తలపెట్టాం. రాజకీయం అంటే కేవలం కొందరు నాయకుల చుట్టూ తిరగడం కాదు. మనందరి జీవితాల్లో, ఇక్కడున్న యువత జీవితాల్లో మీరే హీరోలు. ఎవరి జీవితాల్లో వారే హీరోలు. వాళ్ళ జీవితాన్ని, మీ
జీవితాలను బాగు చేయడం కోసం రాజకీయం ఉంది కానీ రాజకీయం కోసం మీరు లేరు. ఇవాళ దేశంలో రాజకీయ ఆర్థిక అధికారం మొత్తం రాజధానులకి మహానగరాలకు పరిమితమైంది. గ్రామాలు నిర్జనం అయిపోతున్నాయి. ఈ అధికారాన్ని మళ్ళీ జిల్లాలకి గ్రామాలకి తీసుకొచ్చి ప్రజల జీవితాన్ని ప్రజల చేతుల్లో పెట్టి జనం చుట్టూ రాజకీయాన్ని తిప్పాలి అని చెప్పంటే రాజకీయానికి కొన్ని అర్థాన్ని మార్చాలి. ఖమ్మం జిల్లాను తీసుకుంటే వేలాది మంది యువత గ్రామ గ్రామాలు నిర్జనం అవుతుండగా అవకాశాలు లేక పట్ట చేత పట్టుకుని హైదరాబాద్కో లేకపోతే బెంగళూరుకో లేదంటే చెన్నైకో వలస పోవాల్సి వస్తుంది. అక్కడ అరకొర జీతం, బాత్రూమ్ అంత ఇంట్లో ఉండడం, నెలకి 2,1500 ఇంటి అద్దె, బతకడానికి దుర్భరంగా ఉంటుంది మురికివాడల్లో. అలా కాకుండా ఒక ఖమ్మం జిల్లాలోనే 40 చిన్న పట్టణాలను ఏర్పాటు చేసి సుమారుగా 1,700 కోట్ల రూపాయల పెట్టుబడితో పట్టణ సౌకర్యాలు ఏర్పాటు చేసి యూత్ క్రికెట్ ఏర్పాటు చేయడమే లోక్సత్తా పార్టీ లక్ష్యం. అదే రాజకీయానికి కీలకం కావాలి. కేవలం కొందరు నాయకుల ఆస్తులు పెంచుకుని కేవలం ప్రజల్ని ఓటు వేసి ఎంతోడుగా భావిస్తే ఈ దేశంలో జనజీవనం బాగుపడదు. అందుకు మీరంతా స్పందిస్తారని ఆశిస్తూ సమయం లేదు, మన్నించండి.